మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाम. हरे कृष्ण राधे జై శ్రీకృష్ణ. భగవానుడు శ్రీకృష్ణుడు తమ ఈ అవతారంలో మహా విచిత్రమైన వినోదకరమైన లీలలు గావించారు. ఇందులో ఎన్నో అద్భుతమైనవి, ఎన్నో చమత్కారమైనవి, ఎన్నో రసమయమైనవి, కొన్ని భావనాపూరితమైనవి, కొన్ని కఠోరమైనవి, కొన్ని అతి కోమలమైనవి. చమత్కారాలంటారా? ఆయన జన్మలోనే చమత్కారం దాగి ఉన్నది. కారాగారంలో బంధనాలు వాటంతటవే విడిపోవడం, అర్ధరాత్రి భయంకర గాలివానలో వసుదేవుడు నందుడి గృహానికి చేరుకోవడం, ప్రతి సన్నివేశంలోనూ ఇటువంటివి ఎన్నో వారు చేశారు. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తారు. కాళీయ నాగు అహంభావాన్ని అణచి దాని పడగపై స్వయంగా నృత్యం చేశారు. కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్య, ఆ కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్య. శ్రీకృష్ణుని కాళీయ మర్దన నృత్యాన్ని కాంచి సకల దేవతలే కాక సాక్షాత్తు ఆ పరమశివుడు సైతం పారవస్యంతో తాండవం చేశాడు. ఎన్నో కఠోర కర్తవ్యాలు నిర్వహించారు. ఉదాహరణకు చూడండి, కంసుడు మొదలగు ఎందరో దైత్యులను సంహరించారు. పూతన, అఘాసురుడు, బకాసురుడు,
ఆ క్రమంలోనే చివరికి కంసుణ్ణి కూడా వధించారు. పరంధాముని అనంతమైన లీలలలో ప్రేమరసం ప్రధానమైనది. ఈ ప్రేమ భావనలో చరమాంకం మహారాసలీల. శ్రీకృష్ణుడే కుసుమము రాధేలే పరిమళం, ఈ తీయని కలయిక యుగ యుగాల బంధము. శ్రీకృష్ణులు మధురానుభూతి నుండి స్వయంగా పలుమార్లు వివరించారు, నేను భావావేశాలకు కట్టుబడతాను అని. దానికి ఉదాహరణే శ్రీకృష్ణ సుధాముల దివ్య గాథ. వారు తన నిరుపేద మిత్రుడు కుచేలుడు ప్రేమతో సమర్పించిన అటుకులను తృప్తిగా అరగించి కుచేలుని ధన్యుని గావించారు. అలాగే మరో పర్యాయం తులాభార రసమయ ఘట్టం. శ్రీకృష్ణ భగవానుల అవతార లీలా వినోద విశేషాలలో అపూర్వ సన్నివేశం. అహంభావపూరితమైన మానసంతో చరించే తన ప్రియసతి సత్యభామ యొక్క అజ్ఞానాన్ని తొలగించడమే కాక రుక్మిణీదేవి సంస్కార ఔన్నత్యాలను చాటి భగవంతుడు భక్తికి వశుడవుతాడన్న నగ్న సత్యాన్ని ప్రబోధించారు. భగవానుడు శ్రీకృష్ణుల అవతారంలోని విశేషాలను ఎన్నింటినో మీరెప్పటి వరకు చూశారు. ఇప్పుడు మీరు ఆయన లీలల్లోని మరో ఘట్టాన్ని చూడనున్నారు. అదే భగవానుడు శ్రీకృష్ణుల సంతాన గాథ. ఇది కూడా రసవత్తరమైనదే. శ్రీకృష్ణుల యొక్క ప్రథమ పుత్రుడు ప్రద్యుమ్నుడు. అతడు రుక్మిణీదేవి గర్భాన జన్మించాడు. రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. అందుచేత భగవానులు శ్రీకృష్ణులకు లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవికి జన్మించిన ఇతడు కూడా అవతార పురుషుడే కదా. వాస్తవానికి ప్రద్యుమ్నుడు సాక్షాత్తు మన్మథుని అవతారం. మన్మథుని ఒక సందర్భంలో సదాశివుడు తన మూడవ కంటిని తెరిచి భస్మం చేశాడు. అప్పుడు దేవతల ప్రార్థనను మన్నించి మన్మథుని భార్య రతీదేవి దుఃఖాన్ని సానుభూతితో అర్థం చేసుకుని భగవానులు శంకరులు అతనికి పునర్జీవితాన్ని అనుగ్రహించారు. మరి అతను శరీరాన్ని పొందలేదు. కారణం అది భస్మమైపోయింది. కనుకనే అప్పటినుంచి మన్మథుడు ఆకృతి లేకుండానే జీవించసాగాడు. ఈ గాథ ముఖ్యంగా మన్మథుడు శ్రీకృష్ణుని పుత్రునిగా జన్మించడానికి నాంది. కనుక మీరు అవశ్యం పరమేశ్వరుడు మన్మథుని ఎందుకు భస్మం చేశాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు తారకాసురుడని పేరుగల మహాబలుడైన అసురుడు బ్రహ్మదేవునిచే వరాన్ని పొంది ఆ వరగర్వంతో త్రిలోకాలను తల్లడిల చేశాడు. ఆ బ్రహ్మదేవుని వరప్రసాదంతో తను అమరుడనయ్యానని అపార్థం చేసుకుని తననెవరూ వధించలేరని విర్రవీగసాగాడు. తన శక్తితో తారకాసురుడు తొలుత పాతాళలోకాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత భూలోకంలో అలజడి సృష్టించి ప్రళయతాండవం చేశాడు. ఏమిటి ఆశ్చర్యముగా ఉన్నది. భూలోకంలోని సమస్త దేవతలు
ఋషులు మునుల శరీరాలపై ఈ అత్యాచార చిహ్నాలేమిటి? భూలోకమున ఏం ఘోరము జరిగినది? అది ఘోరం కాదు దేవేంద్ర, ప్రళయం సంభవించినది. అసంభవం. అప్పుడే ప్రళయం సంభవించడం ఎంత మాత్రం జరగదు. దేవేంద్ర, ఇది ప్రళయం కాక ఏమిటి? త్రుటి కాలంలోని మహాభవనాలు సైతం తునాతునకలవుతున్నాయి. ప్రతి గృహం చితివలెనుంది. అన్ని చోట్ల శవాలు కాలుతూ దుర్గంధం ఆవరించింది. ఆకాశాన మేఘాలు లేవు, నిప్పులు కురియుచున్నాయి. అదియునుగాక నదులన్నీ ఎండిపోయి ఆకాశం వంక ఆశగా చూస్తున్నాయి. ధరిత్రిపై ఇంతటి బలశాలి అయిన మానవుడు ఎవరు? అతడెందుకు తన శక్తిని దుర్వినియోగపరుస్తున్నాడు? అతడు మానవుడు కాడు, దానవుడు దేవేంద్ర. అతని నామం తారకాసురుడు. తారకాసురుడా? అవును దేవేంద్ర. తన మాయాశక్తితో ఆవేశపూరితుడై అతడు గర్వాంధుడై వర్తిస్తున్నాడు. అది మాత్రమే కాదు, తారకాసురుడు సమస్త భూలోకమున అధర్మరాజ్య స్థాపన గావించాడు దేవా. అంటే అతడు మనల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం. త్వరలోనే అతడు భూలోకాన్ని ఆక్రమించి తరువాత ఇంద్రలోకంపై దండెత్తుతాడు. తారకాసురుని దురాగతాల నుండి మమ్ము రక్షించండి దేవేంద్ర. అతడు చేస్తున్న దురాగతాల్ని, అహంకారాన్ని, గర్వాన్ని మేము అవశ్యం అణిచివేస్తాం. లేదంటే భూలోకములో అతడు సృష్టిస్తున్న అగ్నిజ్వాలలకు మా స్వర్ణ సింహాసనం కూడా భస్మం కావచ్చు. కాబట్టి అతడు దేవలోకంపై ఆక్రమణ చేసేలోగా స్వయంగా మేమే వెళ్ళి తారకాసురుణ్ణి అంతమొందిస్తాం. దేవేంద్ర, ఎక్కడ దాక్కున్నావు పిరికి పంద? మా సమక్షానికి రా. తారకాసురా! వచ్చావా? మమ్ము నీవు వధిస్తానన్నావుగా. చూడు, మేమే నీ సమక్షానికొచ్చాం. వీలైతే వధించు. ఇప్పుడే నీ శిరస్సు నుంచి ఇంద్రలోక మగుటాన్ని మేము వశం చేసుకుంటాం. ఎంతటి దుస్సాహసము! నీవు మామాయాస్త్రాన్ని విఫలం చేస్తావా? నీవి అపరాధములకు శిక్ష పొందవలసినది, అవశ్యం పొందవలసినదే. శిక్ష పొందవలసింది నీవే తారకాసురా. నీవు మమ్మల్ని శిక్షిస్తావా? నీవు పాతాళలోకంపై నీ శక్తిని దుర్వినియోగపరిచావు. అది చాలక భూలోకమున అమాయకులైన మానవులను హత్య చేశావు. మునులను, ఋషులను హింసించావు. నీవు అధర్మ రాజ్య స్థాపన చేయాలని యత్నిస్తున్నావు తారకాసురా. ఈ పాపానికి నీవు శిక్ష అనుభవించి తీరవలసిందే. ఎవరు మమ్మల్ని శిక్షించేది? తారకాసురా, మేము నిన్ను శిక్షిస్తాం. మేము ఈ దేవలోకాధిపతులం. దేవలోకాధిపతివా? కాదు దేవేంద్ర, నీవిప్పుడు దేవలోకాధిపతివి కావు. ఇకపై మేమే దేవలోకాధిపతులం. మేమే ఈనాటి నుంచి నీ సింహాసనంపై కూర్చుంటాం. ఇప్పుడు మేమే దేవలోకాధిపతులం. అంతకు ముందు మేము నిన్ను అంతమొందిస్తాం, పరాజితుణ్ణి చేస్తాం, సర్వనాశనం చేస్తాం.
మమ్ము వధించుటయే ఒక్కరికి సాధ్యము కాదు. మేము పాతాళలోక విజేతలం, భూలోకానికి రాజులం, ఇప్పుడు దేవలోక నరేసులం. త్రిలోకాలు మాకు అధీనం. మేము త్రిలోకపతులం, మేమే త్రిలోకపతి తారకాసురలం. పారిపో ఇంద్ర, పారిపో. ఇప్పుడు మేమే త్రిలోకపతులు, త్రిలోకపతి తారకాసురులం. ఇకపై నీ ఇంద్రలోకం మా సొంతం. త్రిలోకపతి తారకాసురులకు, త్రిలోకపతి తారకాసురులకు, త్రిలోకపతి తారకాసురులకు, త్రిలోకపతి తారకాసురులకు, త్రిలోకపతి తారకాసురులకు, త్రిలోకపతి తారకాసురులకు, త్రిలోకపతి తారకాసురులకు. ఇప్పుడు మేము ఈ దేవలోకానికి రాజాది రాజులం. మేము ఈ త్రిలోకాలకు అధిపతులం. మమ్ము ఎవరు పరాజితుల్ని చెయ్యలేరు. మేమే సర్వ సృష్టికి సర్వాధికారులం, సర్వాధికారులం. ప్రణామాలు పరంధామ, ప్రణామాలు మాత. సమస్త దేవగణాలు ఈనాడు మా సమక్షమునకు విచ్చేయుటలో గల ఆంతర్యం ఏమిటో దేవరాజు ఇంద్రునితో సహా సమస్త దేవతల ముఖమండలములలో విషాద ఛాయలు గోచరం అవుతున్నాయి. తామెల్లరూ కుశలమేగా? పరంధామ, తమరు సర్వాంతర్యామి, సర్వమూ తమరెరుగుదురు. ఈ విషాద ఛాయలు కేవలం మా ముఖమండలాల్లోనే కాదు, మన దేవలోకమంతటా పూర్తిగా ఈ విషాద ఛాయలు కారుమేఘాల్లా ఆవరించాయి. దేవలోకమునకు సంకట స్థిత. దేవేంద్ర, తమరు ఉండగా ఆపదలు ఎటుల సంభవించునో, ఈ స్థితి ఎటుల వచ్చినదో వివరించండి. ఇంతకు అదేమిటో సెలవేయండి దేవేంద్ర. ఏల మౌనము వహించినారు? నారాయణ నారాయణ. నారద, లక్ష్మీదేవి ఉత్సుకతతో ఉన్నారు. ఏం జరిగిందో తమరు వివరించండి. నారాయణ నారాయణ. స్వామి, దైత్యరాజు తారకాసురుడు పాతాళమును భూలోకమును ఆక్రమించిన తరువాత దేవలోకమునకు విచ్చేసి దేవేంద్రునితో యుద్ధము చేసి పరాజితుల్ని చేశాడు.
ఇప్పుడు ఆ దానవుడు దేవేంద్రుల సింహాసనాన్ని తన పాపపు శరీరంతో అపవిత్రం చేయుచున్నాడు. అందువలనే మేమంతా తమ దివ్య సన్నిధికి విచ్చేశాం. తమరు ఆ తారకాసురుని అధర్మ రాజ్యస్థాపనను అరికట్టి ధర్మరాజ్యస్థాపనను ప్రతిష్ఠించుటకు మాకు సహకరించాలి. పరంధామ, తారకాసురుని అంతం అతి శీఘ్రకాలంలోనే జరగాలి. అవును దేవా, అవును. తారకాసురుని అంతం అతి శీఘ్రకాలంలో జరగాలి. స్వామి పరంధామ, ఎందుకింత ఆలోచిస్తున్నారు? తమరు మహారాక్షసులనే వధించి ధర్మాన్ని రక్షించారు. నేడు తారకాసురుని వధించుటకు ఇంత ఆలోచన ఎలా? లేదు దేవి, తారకాసురుని వధించుట అంత తేలిక కాదు. తారకాసురుని వధించుట తేలిక కాదా? ఏమంటున్నారు స్వామి? అవును దేవి, ఎందుకంటే తారకాసురుని మేము వధించకూడదు. అంతేకాదు, వేరెవ్వరూ అతన్ని వధించలేరు. వివరంగా చెప్పండి నాథ. ఎవ్వరూ అతనిని వధించలేరా? తారకాసురుడు బ్రహ్మదేవులు అనుగ్రహించిన వరమును పొందటం వలన సురక్షితుడయ్యాడు. ఏమిటి? బ్రహ్మదేవుని వరం వల్ల? అవును దేవేంద్ర. తారకాసురుడు బ్రహ్మదేవుల నుంచి వరాన్ని పొందుటకు ఎంతో శ్రమ కోర్చి ఎన్నో వత్సరాలు తపం ఆచరించాడు. అతని యొక్క భక్తికి మెచ్చి ప్రసన్నులైన బ్రహ్మదేవులు అతనికి దర్శన భాగ్యం కలుగజేసి వరాన్ని కూడా ప్రసాదించారు. వత్స తారకాసుర, తారకాసుర, నీ తపోదీక్షనిక చాలించు. ప్రణామాలు బ్రహ్మదేవ. తారకాసుర, నీ భక్తి మమ్మ ముగ్ధులను చేసినది. నీ తపస్సు నేటికి సఫలీకృతమైనది. భక్త, మేము నీ భక్తికి సంతసించాం. నీకేదైనా వరాన్ని అనుగ్రహించదలిచాం. కోరుకు, ఏ వరం కావాలో. హే బ్రహ్మదేవ, నిజంగా తమరు నా భక్తికి ప్రసన్నులైతే ఈ భక్తునికి అమరుడుగా వరాన్ని అనుగ్రహించండి. తారకాసుర, నీవు భూలోకాన వసిస్తూ అమరత్వాన్ని కోరుకుంటున్నావా? అవును, నేను శాశ్వతముగా జీవించాలని అభిలషిస్తున్నాను. కావున నన్ను కరుణించి నా మృత్యువు ఎటువంటి అస్త్రశస్త్రాలతోనూ వాటిల్లకుండునట్లు అనుగ్రహించండి. మరి మృత్యువు అనివార్యం కదా. సకల ప్రాణికోటి ఏదో నాటికి తప్పక అంతరించవలసినది. బ్రహ్మదేవ, ప్రస్తుతం నా తపస్సులోని ఆంతర్యము మృత్యువు పట్ల విజయాన్ని పొందడమే. అసంభవం. ఈ అనంతమైన సృష్టిలో కేవలం మృత్యువే శాశ్వతమైనది.
ఈ వరాన్ని మేము నీకు అనుగ్రహించాలి. తారకాసుర భక్త, నీవు మరో వరాన్నేదైనా కోరుకో. అయిన తమరు తమ భక్తునికి ఈ వరాననుగ్రహించండి. ఈ జగతిలో మానవుల వలన కాని లేక దేవతల వలన కాని నాకు మృత్యువు వాటిల్లకూడదు. ఒకవేళ నాకు మృత్యువనేదే ఉంటే కేవలం పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుని వలనే అది నాకు వాటిల్లవలెను. తారకాసురుని యొక్క అనూహ్యమైన ఈ కోరిక విని అంతట బ్రహ్మదేవులన్నారు, మహాచతురుడవు భక్త, ఈ విధంగా నువ్వు దీర్ఘాయువు కావాలని కోరుకుంటున్నావు. నీకు తెలుసు, శివదేవులు ఇప్పుడు తపస్సులో ఉన్నారు. వారి యొక్క ఈ తపస్సు లక్షలాది యుగాల వరకు కొనసాగుతుంది. వారి ఈ తపోదీక్ష పూర్తయ్యేంత వరకు పార్వతీదేవికి బిడ్డలు కలుగరు. కావున దేవతలారా, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, తారకాసురుని వధించటం ప్రస్తుతం అసాధ్యం. ఎందుకంటే మేమతన్ని వధిస్తే బ్రహ్మదేవుల వరానికి విలువ లేకుండా చేసినట్టు అవుతుంది. ఇక వేరెవ్వరికి అతన్ని వధించటం సాధ్యం కాని పని. మరి దేవలోకమునకు వాటిల్లిన ఈ సంకట స్థితి ఎటుల తొలగును పరంధామా? అందుకు మార్గం అదొక్కటే. అంటే శివపుత్రుని హస్తాలలోనే తారకాసురుడు నశిస్తాడు. పరంధామా, మరి శివదేవులకు పుత్రుడు ఎలా కలుగుతాడు? వారిప్పుడు తపస్సులో ఉన్నారు కదా. నారాయణ నారాయణ, పైగా వారి తపస్సు కొన్ని యుగముల వరకు సాగుతుంది కదా. అందుకే వెళ్ళి వారి తపస్సుకు భంగం కలిగించండి. ఎందుకంటే ఇంతకు మించి మరో ఉపాయం లేనేలేదు. మునివర, ఈశ్వరుని తపస్సుకు భంగము కలిగించుట ఉచితమేనా? ఒకవేళ వారికి ఆగ్రహం కలిగితే ఎలా? నారాయణ నారాయణ, దేవేంద్ర, మనం పరమశివుల తపస్సుకు భంగం కలిగించాలి అంతే. అంతకంటే అనుచిత కార్యం ఏమీ చేయకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ వారికి ఆగ్రహం కలిగించకూడదు. సరే, మేం ప్రయత్నిస్తాం. అవశ్యం కానివ్వండి దేవేంద్ర.
వాయువు వరుణ ప్రభావం కూడా పనిచేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? వారి స్థానాన్ని కదిలించండి దేవేంద్ర, కదిలించండి. అప్పుడు వారి తపస్సుకి భంగం కలుగుతుంది. కానివ్వండి. అలాగే ప్రయత్నిస్తాం. శివదేవుల తపస్సు అచంచలమైనది. తమరు వారి ధ్యానానికి భంగం కలిగించలేరనిపిస్తోంది. అయితే తమరే సెలవయ్యండి మునివరా. ఇప్పుడేం చేయాలి? ఈశ్వరుల తపస్సుకు ఎలా భంగం కలిగించాలి? ఈశ్వరుల తపస్సుకు భంగం కలిగించగల శక్తి ఆ పరంధాములకే ఉంది. మనం వారిని అర్థించదాం. వారిని స్తుతించండి. తక్షణం వారిని ప్రార్థించండి. అలాగే. హే జగత్పాలక, జగన్నాథ, లక్ష్మీపతి, మమ్మల్ని అనుగ్రహించండి. మాకు దర్శన భాగ్యం కలిగించండి. నారాయణ నారాయణ. ఏమిటి దేవేంద్ర, ఇప్పుడొచ్చిన సమస్య ఏమిటి? పరంధామ, తమ ఆజ్ఞానుసారం మేము ఈశ్వరుల తపస్సుకు భంగం కలిగించాలని యత్నించాం. వాయువును సృష్టించాం, వర్షాన్ని కురిపించాం, చివరికి వారి స్థానాన్ని కదిలించే ప్రయత్నమూ చేశాం. పరమేశ్వరుల పట్ల వీటి ప్రభావము పనిచేయలేదు. ఎలా పనిచేస్తుంది? ఈ విశ్వంలోని దివ్యలీలలన్నీ వారి అధీనాలేగా. అంటే దేవేంద్రుల ప్రయత్నాలు ఫలించవా స్వామి? అని కాదు, ఈ లీలలన్నిటినీ మించిన ఒక ఉపాయం కావాలి. ఇక తమరే మాకు మార్గదర్శకులు స్వామి. చెప్పండి, మేమేం చేయాలి? దేవేంద్ర, బ్రహ్మదేవులకు బ్రహ్మాండమంతయు తెలియను. ఈ త్రిలోకములలోని అందరు వ్యక్తుల యొక్కయు మర్మము వారెరుగుదురు. కావున శివదేవుల యొక్క తపస్సుకు భంగం కలిగించే ఉపాయాన్ని వారిని అడగండి. తమ ఆజ్ఞ పరంధామ. నారాయణ నారాయణ. దేవేంద్ర, సమస్య క్లిష్టతరమైనది. శివుని తపస్సుకు భంగం కలిగించుట అంత సులభం కాదు. ఎవరైనా వారి తపస్సును భంగమునర్చి సఫలీకృతులైన వారు వారి క్రోధమునకు గురి కావలసినది. మేము వారి క్రోధాన్ని తలుచుకునే భీతిల్లుతున్నాం. మరి ఈ సమస్యకు పరిష్కార మార్గం తమ చేతుల్లోనే ఉంది దేవా. స్వామి, సర్వేశ్వరుల తపస్సుకు భంగం కలిగించే ఉపాయం తమరే మాకు సెలవివ్వాలి. పరమేశ్వరుని తపస్సుకు భంగమునరించు ఉపాయము ఒక్కటే. మహోన్నతమైనది ఈ ఉపాయం. ఈ కోమలమైన ఉపాయంతో తపోభంగమునరించవచ్చు. కోమలమైనదా? మంచి ఉపాయం అయితే తక్షణమే సెలవివ్వండి స్వామి. ఆ ఉపాయం ఏమిటి? ప్రేమ భావన ఎన్నది శివదేవుల మధ్యలో ఉద్భవించిన వారికి తపోభంగమగును. ప్రేమ భావన? అవును దేవేంద్ర, ప్రేమ భావనయే. నారాయణ నారాయణ. పితృదేవ, తపస్సులో లీనమైన శివదేవులు ఇప్పటి వరకును ఆదిశక్తి అయిన మాత పార్వతీదేవి ప్రేమను కూడా స్వీకరించలేదు కదా? అవును దేవా. ఆ స్థితిలో ఉన్న సర్వేశ్వరుల మనసులో ప్రేమ భావన ఎలా కలిగించగలం? వత్స దేవేంద్ర, ప్రేమ కామానికి ప్రతిరూపం. త్రిలోకములలోని సర్వుల మనస్సులలో ప్రేమ భావనను ఉద్భవింపజేయునది ఇరువురే, రతీదేవి మన్మథుడు. శివుని మనమున ప్రేమ భావన అంకురించాలంటే
మీరు తక్షణమే వారి సహాయాన్ని అర్థించండి. వారు కర్తవ్య దీక్షలై పరమేశ్వరునికి తపోభంగము గావించగలరు. వారిరువురే ఈ కార్యాన్ని సఫలీకృతమనర్చగలరు. నారాయణ నారాయణ, మేము తక్షణమే వెళ్ళి రతీమన్మధులను సంప్రదిస్తాం. బ్రహ్మదేవ, మేము ఈ కార్యంలో సఫలీకృతులు కావాలని ఆశీర్వదించండి. విజయీ భవ. వద్దు, నేను అంగీకరించను. రతీదేవి, నీవు పరిస్థితి అర్థం చేసుకో. ఇది తప్పక చేయవలసిందే. ఈ పని చాలా దుస్సాహసమైనది. ఈశ్వరులకు తపోభంగం కలిగించటం అంటే వారి క్రోధాన్ని రెచ్చగొట్టినట్టే. ఈ కార్యం చేయడానికి ముమ్మాటికి నేను ఒప్పుకోను స్వామి. ఈ విషయంలో తమకు నేను ఎన్నటికీ తోడ్పడను. ఇది నీ అజ్ఞానం దేవి. దేవతలకేర్పడిన స్థితి గురించి నీకేమాత్రం చింతలేదా? తమరు ఎలా భావించినా నాకు బాధ లేదు స్వామి. ఇప్పుడు తమరు ఈ పని చేయడానికి నేను ఎంతమాత్రం అంగీకరించలేను. భార్యకు భర్తే దైవం. ఆమెకు భర్తను మించి దేవతలు దేవలోకము అధికం కావు. చూడు రతీదేవి, మేము కేవలం నీ భర్తే కాదు, మాకు ఇంతకంటే మరొక బాధ్యత కూడా ఉంది. తమరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా నామధేయం మన్మధుడు. మా కర్తవ్యం ప్రేమ భావన జాగృతం చేయడం. సూటిగా చెప్పాలంటే ప్రేమ పాఠాలను నేర్పించడం. మరి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అందరికంటే ముందు ఆ పాఠాలను నీకు నేర్పించాలనుకుంటాను. అంటే తమ ఉద్దేశం ఈ రతీదేవికి ప్రేమకర్థం తెలియదనేగా? మా ఉద్దేశం అది కాదు. మేము నీకు ప్రేమ గురించి సగమర్థమే తెలుసని చెబుతున్నాం. సగమర్థమా? అవును దేవి. ప్రేమ కేవలం ప్రేమికులకే పరిమితం కాదు దేవి. పరుల కొరకు మన జీవితాలను అర్పించుకోవడం కూడా ప్రేమ భావనే. నిజమైన ప్రేమకు అర్థం అదే దేవి. నేను ఈ విషయాన్ని నిరాకరించడం లేదు. తమ కొరకు నేను ప్రాణత్యాగం చేస్తాను. కానీ మీకు ఆపద సంభవిస్తే నేను తట్టుకోలేను. అంటే దీని అర్థం ఒక్కటే, నీవు కేవలం నీ స్వలాభం గురించే యోచిస్తున్నావు, ఇతరుల గురించి యోచించటం లేదు. ఇప్పుడు నేను సహధర్మచారిణిగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. నా భర్త ప్రాణాలు రక్షించుకోవాలనుకోవడం తప్పు కాదుగా? చూడు దేవి, కేవలం నీ భర్త గురించి యోచిస్తూ ఇతరులు కష్టాల్లో ఉండగా వారికి సహకరించగల సమర్థత ఉండి కూడా సహకరించకుండుట స్వార్థం కాదా? నీవా స్వార్థాన్ని పత్ని ధర్మం అంటున్నావు. ఇప్పుడు నీవి స్వార్థానికి బానిసవై మరో విషయాన్ని విస్మరించావు. భర్తకు కర్తవ్యంలో తోడ్పడడం కూడా భార్య యొక్క ధర్మమే. దేన్నైతే తమరు స్వార్థం అంటున్నారో అది మీ పట్ల నా ప్రేమనాథ. ఈశ్వరులా తపోభంగం అని వింటుంటేనే భయభ్రాంతులు కలుగుతున్నాయి. హృదయం వేదనతో కంపిస్తోంది. ఒకవేళ తమకు జరగరానిది జరిగితే? మాకు ఏమీ కాదు దేవి. మా ప్రాణాలను గురించి చింత విడనాడు. మేము అమరులం. మాకు మృత్యు అనేది లేదు. నీ భయం నిరాధారమైనది, అకారణమైనది కావచ్చు. అయినప్పటికీ నా హృదయంలో ఏదో ఒక సంశయం పదే పదే వలదని వారిస్తోంది. ఈ విషయంలో మనస్ఫూర్తిగా అంగీకరించలేను. మనసు నుడి ఉన్నట్టు వింటే దేవతలకు మేలు చేయలేమని తెలుసుకోదేవి. స్వయంగా దేవేంద్రులు, సమస్త దేవగణాలు తారకాసురుని బారి నుంచి దేవలోకమును రక్షించుటకు సంకల్పించినారు. వారు ఎప్పటినుంచో మన కొరకు ప్రతీక్షిస్తున్నారు. వారిని ఉద్ధరించుటకు మనం శంకరుల మనస్సులో ప్రేమజ్వాలను రగిలించుట అనే అపాయాన్ని స్వీకరించవలసిందే. పైగా సర్వేశ్వరుల మనస్సులో ప్రేమభావన కలిగించుట అనే ఉపాయాన్ని బ్రహ్మదేవులు సూచించారు. ఇదే వారి ఇచ్ఛ. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మనం వారిని అవమానించినట్టవుతుంది. వారిని అవమానించుట ఉచితమేనా దేవి? అలాగే స్వామి, ఇదే వారి ఇచ్చ అయినట్టయితే అలాగే కానివ్వండి. మనం ఇందులకు సంసిద్ధులమే. మరి మన సంరక్షణకు ఏదో ఒక దారి ఉండాలిగా. యుద్ధంలో యోధులకు వారి ప్రాణాలు అపాయంలో ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ వారు తమ ప్రాణరక్షణ కొరకు కవచాన్ని ధరిస్తున్నారుగా. నీవు మొట్టమొదటిసారి మనస్సుతో కాక మస్తిష్కంతో వచించావు. ఇప్పుడు మన సంరక్షణకు కవచమేమిటి నాథా? వెలుపల సమస్త దేవతలు ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని మనం వారినే అడుగుదాం.
పదదేవి. ఏదైనా ఉపాయం లభించినదా? దేవేంద్ర, తమకే ఉపాయం దొరకని ఎడల ఇక మమ్ము రక్షించేవారు ఎవరు? మనల్ని రక్షించే ధైర్యం కేవలం పార్వతీదేవికే ఉంది నాథా. ఎలా దేవి? మనం పరమేశ్వరుని మనస్సులో ప్రేమభావన కలిగించాలనుకుంటున్నాం కదా. అవును. తామందరికీ బాగా తెలుసు, హిమగిరి పర్వత కన్య అయిన పార్వతీదేవి పూర్వజన్మలో కూడా ఈశ్వరుని భార్య. సతీదేవి ఆమె నామం. ఈశ్వరునికి అవమానం జరిగిందని సహించలేక ఆమె ఆత్మార్పణ గావించారు. ఈ జన్మలో కూడా ఆ మాత పార్వతీదేవి రూపంలో మరలా అవతరించారు. వారు సర్వేశ్వరుని పొందడానికి తపస్సు చేస్తున్నారు. రతీదేవి, తమరేం వచిస్తున్నారు? సర్వేశ్వరుల వివాహం తప్పకుండా పార్వతీదేవితోనే జరుగుతుంది. ఆ విషయం మనకు విదితమేగా. ఈశ్వరుని పట్ల కేవలం పార్వతీదేవికే అధికారం ఉంది. అవును, ఇందులో సందేహం లేదు. కనుక మనం పరమేశ్వరుల మనస్సులో ప్రేమభావన కలిగించడానికి ముందు ఒకసారి పార్వతీదేవి అనుజ్ఞ తీసుకుంటే పరమేశ్వరుల కోపాగ్ని నుంచి తప్పించుకోవడం సులభమవుతుంది. నారాయణ నారాయణ. భలే దేవి, భలే. అయితే రండి, వెంటనే వెళ్ళి ఆమె ఆజ్ఞ తీసుకుందాం. నారాయణ 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 నారాయణ. నారాయణ నారాయణ. నేడు అందరూ కైలాసమునకు విచ్చేసినారు. దేవర్షి, ఇందులో తమ పన్నాగం ఏదైనా ఉన్నదా? నారాయణ నారాయణ. మాకు అంతటి సాహసం ఎక్కడుంది మాత? మేము తమ భక్తులం కదా, తమను దర్శించుకోవడానికి ఇక్కడకు విచ్చేయకూడదా? దేవర్షి, తమరు మధురంగా పలుకుతూ మమ్ము మభ్యపెట్టడం చూస్తూ ఉంటే మా మనసులో తమ పట్ల ఎందుకో సందేహం కలుగుతోంది. మాత, దేవర్షి సత్యమే వచించారు. మేము తమ దర్శనార్థమే విచ్చేశాం. ప్రతి మన్మధులతో కలిసా? దేవేంద్ర, ఇంతకు మునుపెన్నడూ ఈ విధంగా జరగలేదే. ఇంతకు ముందు తారకాసురుని వంటి దానవరాజు సమస్య కూడా రాలేదు కదా మాత. మా సమస్యకు పరిష్కారం తమ వద్దనే ఉన్నది మాత. ఏ విధంగా? ఆ పరమేశ్వరుని వారి తపస్సు నుండి తమరొక్కరే మేల్కొల్పగలరు. దేవర్షి, తమరు మహాజ్ఞాని. తమకు తెలుసు ఈ విషయమందు మేము అసమర్థులమని. పరమశివులు తపోదీక్షలో ఉండగా ఆ తపస్సు పూర్తిగాక ముందు వారినే ఒక్కరూ మేల్కొల్పజాలరు. మాత, తమరు అనుజ్ఞ ఇస్తే పరమేశ్వరుల తపస్సుకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తాం. బుద్ధి భ్రష్టమైనదా దేవేంద్ర? మా కటులనే అనిపించుచున్నది. మహాప్రళయమును ఆహ్వానించదలచినారా? అది మాత్రమే కాక ఆత్మహత్య వంటి ఈ కార్యమునకు మమ్ము సహాయమర్థించవచ్చినారా?
తమకు తెలియనిది కాదు. పరమశివుని తపోభంగము చేసిన వారి క్రోధమనే జ్వాలాముఖి వెలువడును. అదియునుగాక ఎవరో ఒకరు అవశ్యం వారి క్రోధాగ్నికి బలియే భస్మీపటలమగుదురు. కృష్ణ